మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మాసం డిసెంబర్ మాసానికి సంబంధించి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యొక్క 2024 సంవత్సరంలో చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చేసాం అప్పుడే. సో డిసెంబర్ మాసంలో ముఖ్యమైన మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది, 28 శని త్రయోదశి ఉంది, 29 మాస శివరాత్రి ఉంది. కాబట్టి మన పండుగలు ఈ నెల ప్రతి నెల చాలా బాగుంటాయి అని ఈ నెల కొంచెం మేజర్ ఈవెంట్స్ ఇవే ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుజుడు వక్రించడం అనేది మనం ఇక్కడ మేజర్గా తీసుకోవాల్సిన విషయం. కుజస్తంభన గురించి మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. కుజస్తంభన అంటేనే అదే ఇప్పుడు కుజుడు వక్రించడం డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అలాగే బుధుడి యొక్క వక్రత్యాగం కూడా, బుధుడు కూడా ఆల్రెడీ వక్రించున్నారు. బుధుడి యొక్క వక్రత్యాగం కూడా డిసెంబర్ 16తో బుధుడి యొక్క వక్రత్యాగం అవుతుంది. ఇక రవి యొక్క మార్పు, శుక్రుడి యొక్క మార్పే మనకు మేజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు వక్రించుండటం, కుజస్తంభన జరగడం, బుధుడు కూడా వక్రించి ఉండటం. సో లాంగ్ టర్మ్గా ఉండే శని రాహుకేతువులు ఎటు ఆ ప్లేస్లోనే ఉంటాయి. కాబట్టి మేజర్ గ్రహాల్లో పెద్ద ట్రాన్సిటల్ చేంజెస్ అయితే పోయిన మాసానికి ఈ మాసానికి పెద్ద లేవు. కానీ ఇక్కడ మనకి శుక్రుడి యొక్క మార్పు ఈ నెలలో మొత్తంగా శుక్రుడి మార్పు ఒకటి, అలాగే రవి 15వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి రావడం ఒకటి. రవి శుక్రుల యొక్క మార్పు మాత్రమే మనకి ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా ఈ గ్రహ స్తంభంలో కానివ్వండి, ఈ గ్రహ గోచారాల ఆధారంగా సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. మనం కన్యారాశి వారికి సంబంధించి డిసెంబర్ మాస ఫలితాలు చూస్తే తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు. మొత్తంగా ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక చక్కగా 5 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తూ ఉంది. కన్యారాశి వారికి సంబంధించి మేజర్గా మనం ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే తృతీయ, షష్టమ లాభస్థానాల్లో, పాపస్థానాల్లో చక్కగా పాపగ్రహాల యొక్క సంచారం అనేది మనం మేజర్గా తీసుకోవాల్సిన విషయం ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి. ఏదైతే మొండి పనులు ఉంటాయో, మొండి కోర్టు కేసెస్ ఉంటాయో, అసలు తృతీయంలో ఉన్న రవి వల్ల శత్రు విజయం, షష్టమంలో ఉన్న శని వల్ల శత్రు విజయం, లాభంలో కుజుడు కూడా సూచించేది శత్రు విజయం. కాబట్టి మొండి జటిలమైన లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనేకమైన విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని, గతంలో మనది టైం కాదు అనుకున్న వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి సంబంధించిన సమయంగా కన్యారాశి వారికి మనం చెప్పచ్చు ఈ యొక్క డిసెంబర్ మాసం. ఈ మాసంలో మొదటి 2 వారాలు వెరీ పవర్ఫుల్ వీళ్ళకి, ఎందుకంటే రవి సంచారం తర్వాత మారుతుంది. కాబట్టి మొదటి 2 వారాల్లో తృతీయంలో ఉన్న రవి యొక్క సంచారం మంచి అద్భుతమైన ఫలితాన్ని, షష్టమంలో ఉన్న శని సంచారం అద్భుతమైన ఫలితాన్ని, లాభంలో ఉన్న కుజస్తంభన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. వీటన్నిటి కాక శుక్రుడి యొక్క పంచమ స్థాన సంచారం, ఈ మాసం నుంచి శుక్రుడు చక్కగా మకర రాశి మిత్రక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు. జనరల్గా కన్యారాశి వారికి ఏమైంది, పంచమ స్థానం అయింది. కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు ఈ యొక్క పంచమ స్థాన సంచారంలోకి వచ్చారో డిసెంబర్ మాసం మొత్తం కూడా దాసి భృత్య జనలాభ నిత్యం మృష్టాన్న భోజనం ధనధాన్యాభిష్టార్థ పంచమస్తే భవేద్భృగో. పంచమంలో ఉన్న ఈ శుక్రుడి వల్ల చక్కగా సేవా జనక మూలంగా సౌఖ్యం, అంటే మనకేంటంటే చక్కగా సపోర్ట్ చేసేవాళ్ళు, మనకి సహకారం అందించేవాళ్ళు, ఏదైనా హెల్ప్ అడిగితే వెంటనే ఓకే ఓకే అని చెప్పి నవ్వుతూ చేసేవాళ్ళు వీళ్ళకి దగ్గర ఉండడం. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా ఇష్టమైన భోజనాన్ని వీళ్ళు చక్కగా తీసుకునేటట్టు. అంటే ఇప్పుడంటే ఇక తెలిసిందే కదా, చక్కగా రకరకాల హోటళ్ళని, రకరకాల ఫుడ్స్ అని ఇప్పుడన్నీ ఉన్నాయి. కాబట్టి సో నిత్యం మృష్టాన్న భోజనం, మీకు ఇష్టమైన భోజనాన్ని భుజించే అంత మంచి యోగాన్ని ఇస్తాడు. అలాగే ఇష్టకార్యసిద్ధిని, ధనధాన్యాభివృద్ధిని కూడా ఇస్తాడు. పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం సంతానపరమైన విషయాల్లో ఎప్పుడూ లేనిది మీ పిల్లలతో మీరు హ్యాపీగా ప్లెజెంట్గా మీరు స్పెండ్ చేసుకునే తత్వాన్ని,
ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, షేర్స్లో ఏంటి, ముఖ్యంగా లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఇంకా కొంచెం మధురానుభూతిని ఈ యొక్క పంచమ స్థానంలో శుక్రుడి వల్ల చక్కగా భార్యాభర్తల మధ్య మంచి ఆపేక్ష అభిమానం పెరగటం. సో ఇలాంటి మంచి పాజిటివ్నెస్ క్రియేట్ అవుతున్న టైంలోనే పాపస్థానాల్లో పాపగ్రహాల యొక్క సంచారం మీకు ఆహా నా కళ్ళ ముందే మన అన్నాడు ఇలా అయిపోతే మనకి అంత ఆనందంగా ఉంటుంది నిజంగా. సో అప్పుడు టైం మంది కాదు, ఇప్పుడు టైం మంది. ఇక అప్పుడు మన అన్నాడుగా ఇప్పుడు ఆడ పడుతున్నాడు. ఇలాంటివన్నీ మీ కళ్ళ ముందు చూసే ఆస్కారాలు కూడా కన్యారాశి వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఈ రాశికి ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు సంచారం, అసలు పంచమంలో శుక్ర సంచారం, భాగ్యస్థానంలో గురు సంచారం. ఇక్కడ 2 శుభగ్రహాలు త్రికోణ స్థానాల్లో ఉంటాం సంచారంలో. స్వకులాచార ధర్మాన్ని, సంప్రదాయాన్ని, మంచి ఎథిక్స్ని, ధర్మబద్ధమైన నిర్ణయాన్ని, ఆలోచనల్ని, స్పిరిచువాలిటీని మీరు అలవర్చుకొని ముందుకెళ్ళడం ద్వారా జీవితంలో లైఫ్ గ్రోత్కి సంబంధించిన అనేకమైన విషయాల్లో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ విషయంలో అయినా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రమోషన్స్ విషయంలో అయినా, ప్లేస్ చేంజెస్ విషయంలో అయినా, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, మీకు రావాల్సిన ప్రమోషన్కి సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేయడం. సో తద్వారా కన్యారాశి వారికి మనం చూస్తే కనుక సో ఇక్కడ ఒకటే రాశ్యాధిపతి మొదటి 2 వారాలు వక్రంలో ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, షార్ట్ జర్నీస్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, చేసే పనిలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, చేసిన పనినే మళ్ళీ చేయాల్సి వస్తుంటుంది. అదొక ఎఫెక్ట్. అంటే ఇక లగ్నంలోను సప్తమంలోను రాహుకేతువుల యొక్క సంచారం ఒకటి నడుస్తుంది కాబట్టి ఫారెన్ ట్రేడింగు అండ్ ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్ వీటికి మంచిదే. కానీ కొంచెం ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత నలత వల్ల కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఉంటుంది. ఇంక ఇవి వీళ్ళకున్న సమ్ చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఈ మాసంలో కంపారిటివ్ ఇప్పుడున్న గ్రహబలంతో. అంటే పంచమంలో ఉన్న శుక్రుడు కావచ్చు, భాగ్యంలో ఉన్న గురుడు కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఇద్దరు కూడా బాగా శుభగ్రహాలు ఇక్కడ ఉండటం వల్ల, పాపస్థానాల్లో కూడా మంచి పాపగ్రహాలు ఇటు ఉండటం వల్ల, సంచారం ఉండటం వల్ల ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి కనిపిస్తాయి. చక్కగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, చక్కగా అన్ని విషయాల్లో కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఇక చంద్రబలం కూడా మరి 30 రోజులు 15 రోజులు అనుకూలిస్తూనే ఉంటుంది జనరల్గా. సో న్యాచురల్గానే గ్రహబలం అనుకూలత వీరికి ఉంది కాబట్టి చక్కగా వీళ్ళు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఈగో లగ్నంలో కేతువు రాహు ఏం అక్కర్లా, జంట నాగులు ఉన్న చోట మంగళ శనివారం పాలాభిషేకం చేసుకుని వెళ్ళిపోండి. పలాస పుష్ప సంకాసం, అర్ధకాయ మహావీరం, ఇక్కడ కేతువుకి రాహుకి రెండింటికి మంత్రాలు చదివేసుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుండండి. చక్కగా ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి కన్యారాశి వీళ్ళు పొందగలుగుతారు. ఈ రాశికి ఇంక ఎక్కువ చెప్పక్కర్లా, ఎందుకంటే ఎవరైనా గృహిణులకి చెప్పలేదు, గృహిణులైనా, స్టూడెంట్స్ అయినా, జాబ్ చేసుకునే వాళ్ళైనా, వ్యాపారస్తులైనా, ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత వాళ్ళకు ఉంది కాబట్టి మీరు యొక్క చక్కగా చేసే పనుల్లో పురోభివృద్ధి ముందడుగు అనేది తప్పకుండా కనిపిస్తూ ఉంది, దానిలో నో డౌట్. సో ఇంకా ఈ గ్రహాల వల్ల చక్కగా మనకి భాగ్యంలో ఉన్న గురుడు వల్ల లైఫ్ గ్రోత్కి సంబంధించిన కొంచెం ముందడుగులు ఎప్పుడు పడవచ్చు ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి. కానీ పంచమంలో ఉన్న శుక్రుడి వల్ల ఈ మాసంలో ఏ వీక్లో ఎక్కువ మీరు ఎంటర్టైన్మెంట్గా గడపచ్చు. తృతీయంలో ఉన్న రవి, భాగ్యంలో ఉన్న కుజుడి వల్ల శత్రు జయం ఎప్పుడు కలగచ్చు. ఇలాంటివన్నీ వీక్లీలో మనం ఫాలో అవుతుంటే పలానా వీక్లో కరెక్ట్గా ఏ వీక్లో దేనికి సంబంధించి మనం ఏ రెమెడీ చేసుకోవాలి, ఎలా ఉంటుంది అనేది వీక్లీలో ఇంకా బాగా తెలుస్తుంది. సో అది కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.